వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆంధ్రప్రదేశ్ నుంచే పరిపాలన కొనసాగించాలని నిర్ణయించింది టీడీపీ సర్కార్. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కొత్త రాజధాని నిర్మించనున్న సిఆర్డీఏ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఆ క్రమంలో అధికార యంత్రాంగాన్ని కూడా తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం అమరావతి సమీపంలోని వెలగపూడిలో సచివాలయ నిర్మాణ పనులను వేగవంతం చేసింది. దానికి సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రాజధాని అమరావతిలో తొలి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక సచివాలయం నిర్మాణం కోసం ఈ నెల 17న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి. మొత్తం 45 ఎకరాల్లో వెలగపూడి గ్రామానికి సమీపంలో ప్రభుత్వం ఏదైతే కేటాయింపులు జరిపిందో అక్కడ తాత్కాలిక సచివాలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. భారీ యంత్రాల రాకపోకలతో 3 షిఫ్ట్గా జరుగుతున్నటువంటి పనులతో ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా కనిపిస్తూ ఉంది. 3.5 నెలల వ్యవధిలోనే ఈ పనులు పూర్తి చేయాలని నిర్మాణదారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించినటువంటి గడువులోగా అంటే జూన్ 15లోగా ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్ని చూసినట్టయితే మొత్తం వెలగపూడి గ్రామ శివారులో 45 ఎకరాలను ప్రభుత్వం తాత్కాలిక సచివాలయం కోసం ఏర్పాటు చేసింది. వెలగపూడి సమీపంలో 45 ఎకరాలని సచివాలయం కోసం కేటాయించిన ప్రభుత్వం నిర్మాణ పనుల్ని వేగవంతం చేసింది. భారీ ఆధునిక యంత్రాలను వినియోగిస్తూ 3 షిఫ్టుల్లో కార్మికులతో పనిచేయిస్తోంది. పిల్లర్ల కోసం గోతులు తవ్వేందుకు 11 భారీ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇరవై 27 ఎకరాల్లో సచివాలయానికి అవసరమైనటువంటి నిర్మాణాలను నిర్మించబోతున్నారు. వాటిలో మొత్తం 6 భవనాలు రాబోతున్నాయి. ఈ 6 నిర్మాణాల్లో కూడా సచివాలయానికి అవసరమైనటువంటి కన్స్ట్రక్షన్తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం అదేవిధంగా అసెంబ్లీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 6 బ్లాకుల్లో ఈ ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. చాలా తక్కువ సమయం మాత్రమే ఉండడం, కేవలం 3.5 నుంచి 4 నెలల మాత్రమే సమయం ఉండడంతో చాలా స్పీడ్గా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగానే నిర్మాణ సంస్థలు 2 కూడా వేగంగా పనులు జరిపిస్తూ ఉన్నాయి. 3 షిఫ్ట్లో ఇక్కడ పనులు జరపడం ద్వారా లక్ష్యాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో నిర్మాణ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు వీటిని మానిటర్ చేస్తూ ఉంది. తక్కువ సమయంలో ఇక్కడ షిఫ్ట్ చేయడం ద్వారా సచివాలయాన్ని రాజధాని అమరావతికి తరలించడం ద్వారా జూన్ 15వ తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన సాగించాలనేది ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యంలో భాగంగానే ఇక్కడ నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే మొత్తం 6 బ్లాకుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. 6 లక్షల ఎస్ఎఫ్టీ ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. 6 లక్షల ఎస్ఎఫ్టీలో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు అసెంబ్లీ, శాసన మండలితో పాటు ముఖ్య నిర్మాణాలను కూడా ఇందులోనే ఉండబోతున్నాయి. సచివాలయానికి సంబంధించి 4 లక్షల ఎస్ఎఫ్టీని సచివాలయ ఉద్యోగులకు ఇతర ముఖ్య విభాగాలకు కేటాయించబోతున్నారు. అదేవిధంగా మంత్రులు, ముఖ్య కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారి కార్యాలయాలు కూడా ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 6 నిర్మాణాలను కూడా 3 ప్యాకేజీల కింద విభజించారు. 3 ప్యాకేజీలకి ఎల్ఎన్టీ, షాపూర్జీ, పల్లంజీ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. ఒక్కొక్క చదరపు స్క్వేర్ ఫీట్ వచ్చేసి ప్రతి స్క్వేర్ ఫీట్ను కూడా 3,350 రూపాయలకు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే 6 లక్షల చదరపు అడుగులకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 3.5 నెలల్లో ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. మంత్రులు నిత్యం ఇక్కడ దీనిపై సమీక్షలు జరుపుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జూన్ 15 తర్వాత ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలనేది ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి.
స్పెషల్ ఫోకస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.